తెలియకుంటే ఎన్ని చెప్పినా తెలియదు. చెప్పే కొద్దిగా పెరుగుతూనే ఉంది కానీ తరగదు. లేదు, ఏమి లేదు. అందుకే మీకు మంత్రము కూడా అదే చెప్పినారు, ద్వాదశి షోడశి. ఏం చెప్తుండవు ఆ మంత్రాలు? అది రామ మంత్రం కాదు, కృష్ణ మంత్రం కాదు, భగవతి మంత్రం కాదు, గాయత్రి మంత్రం కాదు. ఏం మంత్రం అది? ఉత్త బట్ట బయలు. ఏం లేదు, బట్ట బయలు ఉంది, బట్ట బయలు ఉంది, ఏమీ లేదు. ఈ ఉత్త బట్ట బయలే, ఏమి లేదు. ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరమే ఇది. దీనికి మూలం లేదు. మూలం అంటే ఫలానా నుండి వచ్చింది అని, ఫలానా కాడ నుండి వచ్చినాడని ఒక మూలం. నువ్వు ఆడ నుండి వచ్చినావు అని చెప్తే, ఇప్పుడు ఈ స్థూల శరీరం గురించి చెప్తే నా ఊరి కాడ నుండి వచ్చినాను, నీళ్ళపల్లె, ఆత్తూరు, ఏదో ఒకటి పెట్టుకున్నాము గుర్తు, కాబట్టి ఆడ నుండి వచ్చినాము అని అనుకుంటాము. ఆడికి ఆడ నుండి వచ్చినావు అంటే అప్పుడు కొంచెం నెత్తికొక్కుని అమ్మ కడుపు నుండి వచ్చినాను, కొంచెం జ్ఞానం కలిగి తెలివి కలిగి అమ్మ కడుపు. అమ్మ కడుపుకి ఎట్లా వస్తే అంటే అప్ప కడుపు నుండి వచ్చినాను. అది ఎవరికి తెలుస్తుంది? ఇది తత్వాన్ని పరిశోధన చేసిన వాడిని తెలుస్తున్నది. తల్లిదండ్రులు కూడితేనే అవుతుంది అప్ప అంటే శుక్ల రూపకంగా తండ్రి అందుంది, శోణిత రూపకంగా తల్లి అందుంది. ఈ రెండు కలిగిస్తేనే పిండం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎక్కడి నుండి వచ్చినాను నేను అంటే, నేను మొట్టమొదట శుక్ల స్వరూపకంగా ఉండి, ఎక్కడుంటే తండ్రి ఉండి, మరి ఎక్కడికి వచ్చేవి తల్లి ఎందుకు గర్భములు చేరి ఇన్ని అవయవములతో తయారై బయటకు వచ్చినాను. అయితే అక్కడికి ఆడి నుండి వస్తే నువ్వు మూలం ఎత్తుకుంటూ పోతున్నాడు, తన మూలం తాను ఎరుగుతున్నాడు. ఎట్లా వస్తేవి తండ్రి గర్భంకి ఎట్లా వస్తేవి అంటే, తండ్రి తినినటువంటి అన్నము నీళ్ళు ఈ రెండింటి ద్వారా తయారైన అన్న రసంబుతోనైన శూన్యత శుక్లమయమైన ఈ దేహమేరా అన్నమయము అన్నాడు. అయితే ఆడికి కూడా నీవు అనేది తెలియదు, దేహం వచ్చిందని చెప్తుండేవి, కానీ నేను అనేటువంటి విషయం అక్కడ కూడా దొరకడం లేదు. తల్లిదండ్రి ద్వారా వచ్చినాను అంటే, తండ్రి ద్వారా ఉంటే అంటే తండ్రి ద్వారా కూడా ఉండినటువంటిది నీవు కాదు. శుక్ల శోణితములు, ఆ శుక్ల శోణిత మూలము అన్నపానాలు, అన్నపానాలకు మూలము పృథివీ. ఇక్కడ పెరిగినటువంటి అన్నములని తింటున్నాం, ఇక్కడ పుట్టినటువంటి జీవాలను కూడా తింటున్నాం. గొర్రెలు తింటాం, మేకలు తింటాం, చేపలు తింటాం, కోళ్ళు తింటాం, కుక్కలు తింటాం, అన్నీ తింటున్నాం. అన్నీ కూడా పుట్టినటువంటివి. అంటే ఈ భూమి నుండి ఈ అన్నరసంతో వచ్చినటువంటివి అవి కూడా. ఎన్ని తిని జీర్ణం చేసుకునేప్పటికైనా ఈ రసంతో తయారైనటువంటి పిండము గర్భంలో 1 నెలకి బిందు రూపకంగా ఉంటుంది అన్నారు. గుర్తు బిందు అన్నారు, ఏర్పడింది. అది ఏర్పడిందంటే గుర్తు అవుతుంది. మూత్ర పరీక్ష చేస్తే, రక్త పరీక్ష చేస్తే అప్పుడు రెండు గెరెలు వస్తాయి. నిలబడింది. ఏం నిలబడింది? బిందు అనేటటువంటిది తండ్రి ద్వారా శుక్లం అనేటటువంటి కీటాణువు గర్భంలో చేరింది. అయితే అప్పుడు ఏ రూపం నీది అంటే కప్పతలకాయలు అని ఉంటారు నీళ్ళలో, ఆ రూపం నీది అన్నారు. మరి ఆ రూపం కూడా ఏర్పడేదానికి ఒక కారణము, తండ్రిలో అణువులు కూడా లేవంటారు కదా కొంతమంది పిల్లలు. మగతనం ముందు అన్నీ ఉండవు, కానీ క్రిమిలు లేవు, అణువులు లేవు. అణువులు ఉంటే పిల్లలు అవుతారు, అణువులు లేవు. మా అణువు ఎట్లా తయారైంది? అది అన్నంతోనే రసమైంది. మరి రసంలో అణువు తయారైంది, ఆ రసంలోనే ఒక అణువు తయారవుతుంది. రసం ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఒక అణువు పుడుతుంది. అణువే క్రిమి. అంటే నీవు కూడా ఒక క్రిమి రూపమే, ఈ రూపం కాదు నీది. ఎంతుంది ఆ రూపం నీకు కనపడుతుంది అంటే, ఆ ద్రవ రూపమైనటువంటి ఇంద్రియములో దుర్మించి పెట్టి చూస్తే కదిలేటటువంటి చలనం కలిగినటువంటి విషయం తెలుస్తుంది. ఉండవి, ఎన్ని % ఉండవి, ఎంత తర్వాత మాట ఉండవి, ఉంటేనే అవుతుంది, లేకుంటే కావు. అది ఎట్లా తయారైంది అణువు? దానికి మూలం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు అన్నం పెడితే అన్నంలో పురుగులు అవుతాయి, మురిగిపోతే
ధాన్యము పెట్టిన కాడనే పురుగు వచ్చేస్తుంది. మరి అక్కడ ఎవరు అప్పమ్మ కలిసి పుట్టినవి ఆలోచన చేయండి కొంచెం. మనమంటే ఆలుమూడ కలిసి పుట్టింది, మరి అక్కడ ఎవరు కలిసి పుట్టిరి? నీ గర్భమునందు కూడా కొన్ని క్రిములు తయారవుతాయి. ఎరుకపాములు అంటారు, పితృకోకులు అంటారు, నుసి పురుగులు అంటారు, బద్దె పురుగులు అంటారు, లద్దె పురుగులు అంటారు. ఎన్నో కోట్ల పురుగులు ఉంటాయి ఈ శరీరంలో కూడా. అవి కూడా నీ గర్భంలో నుండి బయటకు వస్తుంటాయి. కాలుమడి ద్వారా వస్తుంటాయి, నరకం ద్వారా వస్తుంటాయి, రక్తం ద్వారా వస్తుంటాయి, పుండు ద్వారా వస్తుంటాయి. ఎక్కువ తింటే పురుగులు పడి మనం గొర్రెలు తింటే కూడా దాంట్లో తలకాయలు కూడా మెదడులో పురుగులు ఉంటాయి. ప్రతి మనిషి యొక్క శరీరంలో కూడా పురుగులు ఉంటాయి, రక్తంలో కూడా పురుగులు ఉంటాయి. క్యాన్సర్ అని వస్తుంది, అది పురుగే, కంటికి కనపడదు. ఇట్లాంటి అనంత కోటి జీవ జంతువులన్నీ కూడా అణువులో ఉన్నాయి. మరి అణువులో ఉండేటటువంటి దానిని బ్రహ్మమందమా అంటే దానికి మూలం లేదు. ఎందుకు మూలం లేదంటే ఫలాన్ని దాని ద్వారా వచ్చింది అనేటువంటి దానికి ఆధారం లేదు. అట్లనే నువ్వు తల్లి గర్భంలో వచ్చినావు అంటే ఆ తల్లి గర్భంలో రాకమునుపు తండ్రి గర్భం ఉంటే అంటుండవు కదా. సరే, ఈ తండ్రి గర్భంలో కూడా ఇవి ఎట్లా వస్తాయి? ఆ తండ్రి ఎట్లా వచ్చా? ఆ తండ్రి కూడా ఇంకొక తల్లి ద్వారా వచ్చినాడు, ఆ తల్లి కూడా ఇంకొక తల్లి ద్వారా వచ్చినది. అయితే మరి వాళ్ళకి ఎవరు మూలము? నీకేమో మా అప్పమేమో మూలమప్ప, వాళ్ళ దారినే నేను పుట్టినాను అని నీవు అంటుండవు, సంతోషము. మరి మీ అప్పమేమో కూడా అంటే మా తాత మా అవ్వ, మరి వాళ్ళకి వాళ్ళప్పమ్మ, వాళ్ళప్పమ్మ అని ఎన్ని కోట్ల జన్మాలకు నీవు పోయినా కూడా మొట్టమొదటి ఎవరు దీనికి అప్పమ్మ అంటే ఏం చేస్తావు? దేవుడు అంటావు. ఎంతవరకు తెలుసు అంతవరకు నానంటావు. ఎప్పుడు నీకు తెలియకుంటే దేవుడు గోయిందని చదివేది. నువ్వు జరగ కింది అడుగుకోవాలి, చాలా అడుగుకోవాలి. తెలిసేంతవరకు నాను ఉంటాడు. ప్రతి విషయంలో ఎంతవరకు తెలుసు నీకు అంతవరకు నాను, తెలియకుంటే దేవుడు. 18 అలవాటు. తెలిసినంత వరకు నాను, తెలియకుంటే దేవుడు. ఇంతే మనం చేసే వ్యవహారం అంతా, మూలం లేదు. తెలిస్తే పలానాడు అన్ని గ్రంథాలు అన్ని శాస్త్రాలు అన్నీ వచ్చాయి. తెలియకుంటే చేతులెట్టేసి. అందుకే ఇదే దేవునికి కూడా 7 కొండలు. 7 కొండలు అంటే అర్థం ఏం తెలుసా? ఆధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. ఈ పునికి ఇది అప్పుడు మనం పుట్టిన ప్రతి వానికి ఇది కొట్టుకుంటుంది పునికి. మీరు అందరూ చూసింటారు, అందరికి అనుభవమే ఇది. మరి ఇప్పుడు కొట్టుకోదు కదా, ఆ బొక్క ముచ్చుకొని పోయింది, అది బ్రహ్మరంధ్రం ఉంటారు. దాన్ని ఎవరు ముచ్చేసినారు? పరమార్థానికి తల్లి శత్రువు వాడు. అక్కడ అది ఎట్లా కుల్ల ఉంటాడంటే మన దిక్కుడు మాటినాడు, ప్రపంచం చేయడు, పెండ్లం చేసుకోడు, ఈ గబ్బు కుత్తలు మళ్ళీ పడి ఉండేవాడు అని చెప్పి వాడు ఏం చేసింది? అక్కడ ఇంత మన్ను తెచ్చి ఆ గుంతకేసినట్లు, ఇక్కడ ఇంత మన్ను తెచ్చి ఆ గుంతకేసినట్లు నూనె వేసి సవిరి దినం కింద బొక్క దగ్గర చేసుకుంటూ ముచ్చేసింది మొత్తం. అది ఎప్పుడు పునికి ముచ్చిపోయిందో అప్పుడు అక్కడ ప్రజ్ఞ పోయింది జీవునికి. నేననేటటువంటి వానికి నేను ఎవరనే విషయం తెలుసుకోవడంలో మరిపోయిపోయింది. ఎప్పుడు అది ముచ్చుకుంటేనే అప్పుడు జీవుడు మీది పోయి చూసాడు, మబ్బు ఉంటుంది, ఏం కనపడతలేదు. కాబట్టి ఎలుగు కావాలి కదా. అది ఈ చెట్లు సాములు కూడా ఎక్కడ ఎలుగు ఉంటుందంటే అక్కడే ముఖం చెప్తాయి. తీగలు కూడా ఎక్కడ ఎలుగుంటే అక్కడనే తీగ పారుతుంది, కానీ మబ్బు నింది తీగపోదు. పని చేసుకోండి మీరు, ఎక్కడైనా పోయి చూడండి. కొత్త దేశాలకు పోయినప్పుడు మనము సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు. ఇక్కడ పడుతుందో తెలియదు. ఇంట్లో పోయి చూస్తే పొయ్యి చూసైనా అగ్నేయ వెనకేసి ఇక్కడే పడుతుందని తెలుస్తుంది. బహిరంగంకి వస్తే ఏం తెలుస్తుంది అంటే ఎక్కడ పడుతుందని తెలియదు. మరి బహిరంగం వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? చెట్లు అనేటటువంటివి సూర్యునికి ముఖమయ్యే ఉంటాయి ప్రతి ఒక్కటి. సూర్యుడు ఎక్కడ తిరిగితే అక్కడనే ముఖం అవుతాయి. దానికి అన్ని చెట్లు తెలుస్తుంది కదా. ఒక సూర్య కాంతి పువ్వ సూర్యుడు మరికినాడు మీరు చేనులు వేసింటారు.
మొత్తం సూర్యుడు పడేసేప్పుడు ఇక్కడ ముఖం ఉంటాయి, కింద పడేగా. నిన్న అట్లే వాడు ఆడ పంటల నుండి పడుతుండే, వచ్చాడు కాలు పడడానికి వచ్చాడు, వచ్చి దీని మీద పోసాడు వచ్చాడు. సూర్యకాంతి అనేటువంటివి అంతా సూర్యముఖం అవుతాయి. ఎట్లా సూర్యుడు తిరుగుతాడంటే అట్లా పూలు తిరుగుతాయి. సూర్యుడు మునిగి దిక్కు ఉన్నప్పుడు అవి ఇక్కడ ముఖం అవుతాయి. చేనులోనే మీరు చూడండి పూలు, సూర్యపానం ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ ముఖం ఉంటాయి, మాంసాలు పోతే ఇక్కడ ముఖం ఉంటాయి. ఎట్లయితే సూర్యుడు కదులుతాడంటే అట్లా కదులుతుంది కాబట్టి దానికి సూర్య కాంతి అని. కాంతి అంటే ప్రకాశము. ఆ ప్రకాశం ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతుంది, దానికి చలనం ఉంది. ఇంకొక ఆకు ఉంది, ఇట్లా ముట్టుకుంటే మొదలుకుంటుంది. సిగ్గాకు అంటారు, ముట్టు మురుగడు అంటారు, వడముచ్చు అంటారు, వరముచ్చు అంటారు. లోపలికి ముచ్చుకుంటుంది, బయటికి ముచ్చుకుంటారు. 2 రకాల చెట్లు ఉన్నాయి. అవి కూడా ఆకర్షణ చేసేటువంటి శక్తి వాటికి ఉండదు. ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క శక్తి ఉంది. ఇవన్నీ ఎవరు సృష్టించినారయ్యా, ఎట్లా వచ్చినావయ్యా ఇవన్నీ అంటే రాయి రప్పతో ముందు తీసుకొని పరమాత్మ సృష్టి ఇదంతా సంపూర్ణంగా ఉంది. అది నీవనదు, నేననదు. ఇవన్నిటిని తాను ఉపయోగించుకునేవాడు, ఇదంతయో తాను అనుభవించేటువంటి వాడు, ఇదంతా తాను తెలుసుకునేటటువంటి వానికి పేరు తెలివి, జ్ఞానము, ప్రకాశము, చైతన్యము, ప్రకృతి, పురుషుడు. ఎన్ని పేర్లనే పెట్టుకో. మరి ఇవన్నింటికి ఆధారమైనటువంటిది సర్వంతరత ఉండి నిండి నివిడీకృతమై ములుగుతూ సందు లేకుండా ఉండి నేనుండాను అనేటటువంటి స్థితి కూడా దాన్ని లేకుండా ఉండేటటువంటి దానికి ఈ ఎరక అనేటువంటి తెలివి పెట్టుకునేది పేరు ఏమనేది పరిపూర్ణము. నేను ఎరక, అది శాశ్వతము, నేను అశాశ్వతము. శాశ్వతమైనటువంటి నా యందు ఒకటి ఉంది, ఏమిటిది అది? దాని పేరు పరమాత్మ, దాని పేరు పరిపూర్ణము, దాని పేరు అల్లా, దాని పేరు యేసు, పీసు, ఈశ్వరుడు, రాముడు, కృష్ణుడు. నీ సుడగాడం పేరు ఎన్నైనా పెట్టుకో. గురువు అన్నీ అది, అన్నీ తానే అయి ఉంది అది. అటువంటి దాన్ని కేవలాత్మ అని పేరు. దాన్ని ఎరిగేటటువంటి దానికి ఎరక అని పేరు. రండి, అందుకే పరిపూర్ణ మెరకలెట్టివో గురుముఖమున లెస్స గుర్తెలాలి. నీ సత్య లోపల ఏ విద్య లేకుంటే చింత లేదు, ఏ మంత్రం లేకుంటే చింత లేదు, ఏమి సాధించుకుంటే చింత లేదు. అన్నీ ఇడిచిపెట్టిపోయేటటువంటివి సాధిస్తుండేవి. కానీ మనం రాకమునుపు ఏముండే, మనం ఉన్నప్పుడు కూడా ఏ దాని సత్తా చేత మనం అంతా జీవనం చేస్తున్నాము. మనం పోయినాక ఏది ఉంటుంది? దాని పేరే దేవుడు. దేవుడు అని అనుకో, ఈశ్వరుడు అనుకో, రాముడు అని అనుకో, కృష్ణ అనుకో, హనుమప్ప అని అనుకో, రామప్ప అనుకో, స్వామప్ప అనుకో, అల్లా అనుకో, ముల్ల అనుకో, పిల్ల అనుకో, ఎల్ అనుకో, ఏమనుకో. దానికి ఒక పేరు పెట్టింది ఎరక. దానికి రూపం లేదు, పేరు లేదు. అది పుట్టేది కాదు, అది సచ్చేది కాదు, అది వచ్చేది కాదు, అది పోయేది కాదు. అది లోపల ఉంది, బయట ఉంది. దానికి అంతటా సర్వత్రత ఉంది అది. అందుకే అది సృష్టికి పూర్వము. సృష్టి అంటే ఏదైతే పుడుతుందో, నీవు జీవములో నీకు ఆధారమైనటువంటి వనస్పతులు, వాటికి ఆధారమైనటువంటి జలము, దానికి ఆధారమైనటువంటి అగ్ని, దానికి ఆధారమైన వాయువు, దానికి ఆధారమైన ఆకాశము, దానికి ఆధారమైనటువంటిది ఆత్మ. దానికి కూడా అందనటువంటిది పరిపూర్ణం. అందుకే దాని ఆత్మాతీతం కేవలాత్మ. దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి దిగో వేదో నిర్ణయో నాస్తి సర్వదు. ఏ నిర్ణయం చేస్తే కూడా కాదు, నిర్ణయం లేదు దానికి. ఇది ఎన్ని రకాల పేర్లు పెట్టుకొని చెప్పినప్పటికైనా అందుకునేటువంటి తెలివి, అందించేటువంటి తెలివి రెండు. అందుకునే తెలివి శిష్యుడు, అందించే తెలివి గురువు. రెండు తెలివిలే, రెండు ఒకటే గుర్తులే. అది అందుకునింది కాబట్టి అందిస్తుంది, అది గురువు. ఇది అందుకుంటుంది కాబట్టి ఇది శిష్యుడు. ఒకటి రెండు వస్తువులు ఒకటే. ఏమి రెండు వస్తువులు అంటే, రైలు పట్టాలు అనేటువంటివి ఇనుప ఒకటితోనే వేసి ఉంటాడు, దాని మీదనే మళ్ళీ నడిచేది కూడా ఇనుప బండి నడుస్తుంది. రెండు ఇనుపవే కదా. మరి కింద వేసిన పట్టి ఎంతవరకు కదలకుండా ఉంటుందో అంతవరకు బండి బాగుపోతుంది. కింద వేసిన పట్టి కదిలిపోతే ఏమవుతుంది? బండి పడిపోతుంది.
ఎవరు గడిపే అవసరం లేదు. నడుపుతున్నాడు బాగానే పోతున్నాడు బండి, కానీ దానికి ఆధారమైనటువంటిది ఎప్పుడైతే పోతుందో దాని పేరు ఆధారం. ఆధారం అంటే మనం అంటించుకునే ఆధారమా, తురుకోలేది గంధమా? ఆధారం అంటే దానిని పట్టుకొని ఉండేటటువంటిది, దాన్ని నడిపించేటటువంటిది. అది వేరే కాదు, అది కదలకుండా ఉంది, దానికి ఆచలం అని పేరు. ఇది కదులుతుంది, ఇది ఎరక అని పేరు. ఈ రెండు ఒకటే. పరిపూర్ణం ఆవులది. పరిపూర్ణం అంటే ఈ చెట్లకి ఇట్లకి అన్నిటికీ ఆధారమైనటువంటిది భూమి. ఈ భూమి ద్వారా తయారైనటువంటి కుండలు అశాశ్వతం అయిపోతాయి, పగిలిపోతాయి. కానీ భూమి ఆ కుండల ద్వారా చూస్తే శాశ్వతం. ఈ పృథ్వీ శాశ్వతం అనుకుందామంటే ఇది ఎట్లా వచ్చిందని విచారం చేస్తే ఇది నీటి యందు వచ్చిన మైల, అగ్ని యందు వచ్చిన పొగ. అది శాశ్వతమా అంటే అది కూడా నాశనం అయిపోతుంది. జలప్రళయం అవుతుంది, తుఫాన్లు వస్తాయి, కొట్టుకొని పోతుంది, ఊర్లు పోతాయి, ఇళ్ళు పోతాయి, సముద్రంలో అంతా కలిసిపోతుంది. కాబట్టి ఇది కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి యాదలు పోయి కలుస్తుంది అంటే నీళ్ళు కలుస్తుంది. సముద్రం ఏది గొప్పది? ఇప్పుడు భూమి కంటే గొప్పది నీళ్ళు. ఆ నీళ్ళు కూడా బడబాగ్నైనటువంటి అగ్నిలో నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ నీళ్ళ కంటే గొప్పది అగ్గి. ఆ అగ్గి కూడా వాయువు చేత ఆరిపింపబడుతుంది, కానీ దాని చేరిపోతుంది. కాబట్టి అగ్గి కంటే గొప్పది వాయువు. వాయువు అనేటువంటిది అవకాశంలోనే చేరిపోతుంది. కాబట్టి ఆ వాయువు కంటే గొప్పది ఆకాశం. ఆ ఆకాశం కూడా ఆత్మలో చేరిపోతుంది. కాబట్టి ఆ ఆకాశం కంటే ఆత్మ గొప్పది. మరి ఆత్మ ఉండేదానికి, పండేదానికి, కుసినేదానికి, నిలబడేదానికి, తినేదానికి, ఏరిగేదానికి, ముద్రలాడేదానికి, గుద్దలాడేదానికి అన్నిటికీ స్థానం ఇస్తుంది, అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని పరిపూర్ణం. అయితే ఈ ఆకాశం నేను అవకాశం ఇస్తున్నానని తెలుస్తుంది, కానీ ఆత్మకు తెలుస్తుంది. కానీ ఆ ఆత్మకు అవకాశం ఇచ్చినటువంటి పరిపూర్ణం తెలియదు. నేను ఇంతమందికి ఆధారంగా ఉండను, నాన్న వాళ్ళు ఉండడం వల్లనే ఇవన్నీ పోతాయి, కానీ నేను పోను. నాకు పుట్టి చావులు లేవు. అది దాని పేరు కేవలాత్మ. అది సృష్టి అనేటువంటిది. ఇది పుట్టక మునుపు ఉంది. ఈ సృష్టికి పరమందు ఉంది. సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి నాశనం అయిపోతే కూడా అది ఉంది. కాబట్టి సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక పుట్టక, ఇన్ని పుట్టి ఇన్ని చచ్చిపోయినా కూడా అది పుట్టదు, సావదు. మరి సకల దేశంలో సకల దేశంలో అంటే ఆ దేశంలో అమెరికాలు వచ్చా, లండన్ వచ్చా, ఆఫ్రికా వచ్చా, సర్వ దేశాలు అవి. దేశంలో అంటే అవి. మనకి దేశంలో ఏవపడ్డంటే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇవి మన దేశం. దేశాలు అంటే ఉండవు కదా, ఒకదానికంటే ఒకటి. ఊర్ల కంటే ఊర్లు, పల్లెల కంటే పట్టణములు, పట్టణముల కంటే జిల్లాల కంటే రాష్ట్రాల కంటే అంటే ఏడికి ప్రపంచమంతా ఒకదానికంటే ఒకటి గొప్పది. ఇవన్నీ సకల దేశములందు సకల కాలముల యందు. సకల కాలములు అంటే పొద్దున అనుకో, మాసలు అనుకో, మధ్యాహ్నం అని అనుకో, రాత్రి అని అనుకో, ఏకజామని అనుకో, 10 మంది చూద్దాం అనుకో, సర్వకాలములు యందు. నీవు ఎప్పుడంటే అప్పుడంతయు ఒక కాలం. సర్వకాలముల యందు సకల వస్తువుల యందు. సకల వస్తువులు అంటే బట్ట, పుట్ట, పొట్ట అన్నీ భద్రాద్రిలో చెప్పినారు. గుడ్లలో, ఓడ్లలో, కీళ్ళలో, రాళ్లలో, రోళ్లలో, పుట్టలో నీవేది వస్తువు అంటావు, నీ దృగ్గోచరమైన కంటికి కనపడేటువంటి వస్తువు అంతయో అదే ఉంది. కనపడకుండా ఉండిన వస్తువులు కూడా ఉన్నాయి. నీ కంటికి కనపడిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకేం కనపడుతుంటాయి అంటే నక్షత్రాలు కనపడవు అంటే లేవా? ఉండయి. ఉంటే మరి కనపడాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు దుర్మించి పెట్టి చూడాలి, కనపడతాయి. ఇంకా జ్ఞానులు ఏంటంటే కొంచెం ఊరిక దృష్టిని పెట్టి ఇట్లా చూస్తే ఆ అణువులు పరమాణు రూపకంగా నక్షత్రాలన్నీ కూడా కనపడతాయి. కింద కూడా కనపడతాయి. మీద ఒకటి నక్షత్రాలు అనుకుంటారా? ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు కనపడతాయి? నీకు కపాలం తిరిగి నీకు కొట్టినప్పుడు కనపడతాయి. అప్పుడు అంటాడు సుక్కలు తెల్లగా కనపడతాయి. నాకు ఏం కనపడవు. కపాలం కొట్టినప్పుడు ఏం కనపడుతుంది? అప్పుడు కొట్టింది కనపడదు, దెబ్బతిని కనపడదు. వారి ముందర కళ్ళ ముందర తిరుగుతుంటారు అవి అణువులు. గవాకిల నుండి గాలి ఎలుగుబడినప్పుడు ఆ ఎలుగులు కనపడుతుంటాయి. వాటికే పరమాణువులు. కంటికి కనపడకుండా ఉండేటువంటివి పరమాణువులు, కంటికి కనపడేవి అణువులు.
అణువులు, కనపడని పరమాణువులు. ఇవన్నింటి యందు కూడా సర్వకాలాల యందు సకల దేశం సకల వస్తువుల యందు చంచలము లేక ప్రాదిక్షణంబులు పక్షమోత్తరములు 4 దిక్కులు 4 మూలల మీద కింద నడమ అచలమై సత్యమై ఆధ్యాంత శూన్యమై పరిపూర్ణమై బట్టబయలుగాను ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు అట్టి వస్తువే కేవలాత్మ. మరి నేనెవరో అని నిన్ను విచారం చేసుకొని నేను ఎక్కడి నుండి వచ్చినాను అనేటువంటి దాన్ని నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని నాడు నేను శరీరములు కాదు, ఇంద్రియములు కాదు, ప్రాణము కాదు, జీవుడు కాదు, ప్రత్యేగాత్మ కాదు, దేవుడు కాదు, నేనెవరో అనేటువంటి దాన్ని విచారం చేసుకుంటూ పోయి నేను ఎక్కడి నుండి వచ్చినాను, మరి నేను చచ్చిపోతే ఎక్కడ పోతాను అనేటటువంటి అనుభవం కలిగించేదాని కొరకు మరి నువ్వు అక్కడి నుండి వచ్చినావురా, మరి నువ్వు అక్కడికే పోతావురా. ఏ వస్తువు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడే పోతుంది. ఏ వస్తువు మంటికి సంబంధించినటువంటి స్థూల శరీరం కాబట్టి ఇది మంటిలే పోతుంది, మనం తినేస్తుంది కొన్ని దినాలకి. ఎంత గట్టి అమ్మకాలైనా కూడా పిండి అయిపోతుంది, బుడిచిపెట్టింది. మరి ఎక్కడి వచ్చింది ఇది అంటే ఈ మన్ను తిన్న అందరూ తినేది మంటలు వచ్చినటువంటి వస్తువులు తింటున్నాము. మన లాస్ట్కి మంటలు తిన్న వస్తువు మంటలే పోతుంది. అందుకొరకే గాలిలో కలిసిపోయా, నీళ్ళు కలిసిపోయా, అగ్గిలో కలిసిపోయా, మన్ను కలిసిపోయా, మరి ఆత్మలో కలిసిపోయా. మరి ఏమి ఉండే ఏడుంటే వచ్చిందంటే ఆత్మ ఉంటే వచ్చిండే ఆత్మలో కాదు. అది పోయింది అంటే కొంతమంది సచ్చారు, పోయలేరు, దయ్యాలయ్యారు. ఎవరు చూడనే లేదు అది. ఆత్మ చూసినారు కానీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఆత్మలు మోక్షం చెందలేదంట, ఆత్మ కలవలేదంట, ఆపేక్ష ఉందంట. దాని కొరకు అవి కుక్క అయ్యి నక్కయ్యి తిరుగుతూ ఉంటాయి. అందుకొరకు అవిడికి మనం అన్నం పెడుతున్నాం. అందుకే చచ్చిపోయినాడని మనం ఏడుస్తున్నాం. చచ్చిపోతే ఆడిపోయినాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టినాడు. కృష్ణుడు చెప్తాడు, ఈ శరీరం విడిచిపెట్టినాడు, ఇంకొక శరీరంలో పోయి చేసినాడు, ఇంకొక తల్లి గర్భం పోయి చేరినాడు. వాడు చేస్తున్నాడు, గర్భం తయారవుతుంది, లేకుంటే తయారు కాదు. అంత ఇల్లు కట్టుకొని ఎక్కడో ఒక దిక్కు ఇడుస్తే ఇంకొక దిక్కు పోయి చేరుతాడు. కాబట్టి ఇంకెందుకు ఏడుస్తావు, ఆడిపోయినావు, ఈ రూపంలో పోయినావు, ఆ రూపంలో వచ్చినావు. కానీ నీ రూపంలో నీవు ఎక్కడ పోతుండవు, ఏ రూపంలో పోతుండవు, ఏ రూపంలో వస్తుండవు అనేది నీకు తెలియదు. అది తెలుసుకుంటే జ్ఞానం. అందుకే నేను మొట్టమొదటి చెప్తున్నాను, మీకు నిద్రపోయేటప్పుడు ఇది ఎట్లా పోతుంది, ఎక్కడ పోతుందో ఒకసారి పరీక్ష చేసి చూడండి. నీ అనుభవంకి వచ్చిందా? తప్పకుండా నేను ఇది అనేటువంటి అనుభవం నీకు వస్తుంది. ఈ రూపం నాదని తెలుస్తుంది. పరమాత్మ అంటే ఏది, జీవాత్మ అంటే ఏది, పరిపూర్ణం అంటే ఏది, ఎరకంటే ఏది అనేది తెలుస్తుంది. తెలిసి ఇది ఏం చేస్తుంది, ఏం లేదనే విషయం కూడా నీకు తెలుస్తుంది. ఇది చేసేవన్నీ కూడా నువ్వు పక్కకుండి చూస్తుంటుంది. పరిపూర్ణం ఏం చేస్తుందంటే ఇట్లా కలవదు. ఇంకా అది ఎన్నెపూస ఎట్లయితే మధ్యలో కనపడకుండా ఉండేనో, ఏనాడైతే కనపడిందో, కనపడిన తర్వాత మళ్ళీ దాంట్లో కలవదు అది. అట్లనే నేనటువంటి వాడు కూడా ఈ శరీర ఇంద్రియంతో కనపడుతుండదు. ఈ శరీర ఇంద్రియంలో సుఖములు అనుభవిస్తున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో తింటున్నాడు, ముక్కుతో ఆవాసం చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు, చరణంతో స్పర్శ గుర్తిరుతాడు. ఇన్ని చేసేటటువంటి వాడు మాత్రం కనపడదు. ఇవన్నీ కనపడతాయి. ఇన్ని చేసేవాడు కనపడతాడా? వాడు పోతే ఇవన్నీ పడిపోతాయి. ముక్కు బాయ, నూరు బాయ, కళ్ళు బాయ, కాళ్ళు బాయ, చెవులు బాయ, అన్నీ బాయ. వాడు ఉంటే ఇవన్నీ ఉండవు. వాణిని నీ వెరుగు, అది కేవలాత్మ. వాడిని నీ వెరిగితివా, దాంట్లోనే ఉండి దాంట్లో కనపడకుండా నీకు ఉండడు. కాబట్టి వాడు ఎన్నడూ కనపడతాడో, ఎన్నడూ నీకు తెలియబడతాడో అన్నడు. ఈ శరీరంలో వాడు ఉండి శరీరంతో పని చేసిన కూడా ఈ శరీరం అంటుకోకుండా ఉండడు. వాడిని కేవలాత్ముడు, అశరీరుడు, సర్వకాలాల యందు, సృష్టికి పూర్వమునందు, సృష్టికి పరమందు, సృష్టికి ఉన్నప్పుడు, సృజన లేక, సకల దేశములందు, సకల కాలములందు, సకల వస్తువుల యందు చంచలము లేక, ప్రాదిక్షణ పక్షమోత్తరం 4 మూలల మీద నడమ కింద అచలమై, సత్యమై, ఆధ్యాంత శూన్యమై, పరిపూర్ణమై, బట్ట బయలుగాను ఏకమయ్యుండు, ఏ బాధ లేకుండా ఉండు. అది ఎరగకుంటే అన్ని బాధలను అనుభవిస్తూ ఉండు, అన్ని సుఖదుఖాలను అనుభవిస్తుండు, పుడుతున్నాడు, సస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పుడుతున్నాడు, ఇదే పని ఏంటి? ఎంతవరకు జన్మమరణరహితం కాదు దీనికి అంటే
తానెవరో తన మూలమును తాను తెలుసుకునే వరకు, తాను ఎక్కడి నుండి వచ్చినాను అనేటువంటి విషయం తన అనుభవంకు రానంత వరకు ఇప్పుడు పుట్టేది సచ్చేది. ఎప్పుడు లేదు పుట్టు సావులు మనకంటే నేనెవరు, నేను ఎందుకు పుడుతున్నాను, ఎందుకు వస్తున్నాను అని నీ మూలాన్ని నువ్వు కనుక్కునే నాడు నీకెవరు మూలము, నీకెవరు దీన్ని ఈ సృష్టికి పంపించిన వాళ్ళు ఎవరు, ఈ తల్లి గడపలు తెచ్చిపెట్టిన వాళ్ళు ఎవరు, మళ్ళీ ఇంత ఈ శరీరంలో ఆటలాడుకొని నేను గుంజుకొని పోయేవాడు ఎవరు, యముడంట ప్రాణం తీసిపోతాడంట. మరి ఆడుండేవాడు యముడు, మనం ఎట్లా చచ్చిపోతున్నాము, దినం పోతున్నాం. అది మనం గురించి ఎవరు ఎందుకంటే మళ్ళీ వస్తాడని ధైర్యం ఉంది. ఎవరు ఏడవరు, నిద్రపోయేదంటారు. అది ఆడేది వినపోతే పాయా. ఇప్పుడు బాగుండమ్మా 5 నిమిషాలలో ఎక్కడ పాయా, అందరు ఎదురు ఇంతమంది ఉండగా కూడా ఎవరు దాన్ని పట్టుకునికే. దీనికి మాయా అని పేరు పెట్టినారు. ఎంత మాయ ఎదురా, దీని అంత తెలియదురా, దీని వింత చూడమురా, నివురు గప్పిన నిప్పుడు ఇది చెప్పకుండా వెళ్ళిపోతుంది. బంధువులు బడుగులు ఉండరు, మగుడు ఉండడు, పిల్లలు ఉండరు, అందరు ఉండరు, అందరూ లవలో కూర్చుంటారు. కొట్టుకొని తీయడతారు, కొనుక్కొని పారేస్తారు. ఇంతేనా జీవితం అంటే? ఏమనుభవించినావు, పుట్టి ఏం చేసినావు, ఏడిసినావు, 2 రూపాయలు టెంకాయ కొట్టి నాకేం స్వామి ఇలేదు అంటుండవు, ఎడతం చేస్తా అంటుండవు, అంత నీవే మిగుతుండవు. అది కావాలి కిందంత కూడా తిప్పేది. తినిపించినారు ఎవరన్నా, దేనికి ఎడబెట్టినారా, ఇట్లా తెచ్చుకోమని మీద దొంగ కూతలే, అంతలాగా పనులే. నిజమైన పని ఒకటి లేదు. మరి అది నిజమైంది, నిన్ను నీ వెరగడమే నిజమైంది, అది నిజం. కానీ నన్ను సత్యంగా వాని పెళ్ళం ఇట్లా చేస్తున్నాను, నన్ను చూసినానని చెప్పేది నిజమా? నన్ను బోధ తీసుకున్నాను చూడాలకి నేను మన పెళ్ళాము పక్కలింటి పెళ్ళాం ఇట్లా చేస్తున్నాను, బాగా చూస్తున్నాను, నన్ను సత్యమే చెప్తాను అనేది సత్యమా? దాని కూడా నీకేమిటికి అవసరమా నీకు? అంటే నీవు సత్యవంతులు అనిపించుకున్నాలని బోధ తీసుకున్నాడే చాలా సత్యవంతులు ఇతని, ఉండేది ఉన్నట్లు చెప్తారు ఇతని, ఇదేనా ఉండింది ఉన్నట్లు చెప్పడము, ఇది కాదు ఉండింది ఉన్నట్లు చెప్పడము, నిన్ను నీ వెరగడమే ఉండింది ఉన్నట్ల. ఈ ప్రపంచమైనటువంటి ఇవన్నీ దీంట్లో ఉండి వీటిని విడిచిపెట్టుకో కూడా ఇవి లేనట్ల. సత్యమే గెలుస్తావా వీటిని ఉన్నాకనే, ఇవి లేమని చేస్తావా, ఉండమని చేస్తావు. ఇప్పుడు ఇది చేస్తావు, నా పిల్లలు నా యారు ఇవన్నీ నావే అని నమ్ముకొని చేస్తుండేది. మరి నిన్ను జరిగిన వాడు ఏం చేస్తాడు, అవిటితోనే చేసి అవిటిని ఎరగడు. ఎప్పుడైతే పోతుంది మోసం చేసేవి ఇవి, ఎప్పుడైతే పోతుందని తెలుసుకునేటువంటి వాడు దాని మీద మమకారం ఉంటుందా, ప్రీతి ఉంటుందా? ఏమి కొరకు ప్రీతిస్తుంటారు, ముఖం చూసి ప్రీతిస్తుంటారా? ఏమిటి ప్రీతించేది? శరీరమనే, రక్త మాంసాలనే. ప్రేమ అంటే ఏం దానికి? చాలా ప్రేమిస్తాడు అతనంటే యాదాన్ని ప్రేమించినాడు. పోగు శరీరమే, కండ్లనే, కాళ్ళనే, మాంసమనే ఏం ప్రేమిస్తుంటారు? నీ ప్రేమించేది నీకు అర్థమైన నాడు నీ దాన్ని ప్రేమించవు. నీ ప్రేమించేది నీకు అర్థమైన నాడు నువ్వు ప్రేమించవు. మనం చూసినాం, పెళ్ళాం కూడా బాగా ఉంటేనే ముద్దులాడతావు. ఇవంటి ఏమంటే ఇట్లా ఏం చేస్తారు, ఇంకొక కాలం చేస్తాం అంటాడా? ఏది ప్రేమ? నీకు అనుభవం అందించేటటువంటిదంతా ప్రేమిస్తుంటావు. నీకు ఎప్పుడు అనుభవం రాకుంటే విసర్జిస్తుంది. నీకు పనికి వచ్చేదాన్ని పెట్టుకుని ఉండవు, ఇంట్లో కూడా పనికిరాని కానీ పారేస్తుంది. రేపు పండుగ వచ్చేది, నాగలమాస వచ్చేది, బోంతని గింతని అన్ని ఉండేస్తుంది. నీ పనికి వచ్చేవన్నీ ఇంట్లో పెట్టుకుంటావు, పని కానివన్నీ వెళ్ళిపడేస్తావు. మరి ఈ శరీరంలో కూడా నీకు పనికి వచ్చి ఏం పెట్టుకుని ఉండవు, పనికి రాని ఏమీ ఉండవు. ఇది నీకు తెలిస్తే జ్ఞానం. నీవే పట్టుకుని ఉండవు కదా, వీటినన్నీ నీవే చేస్తున్నావు కదా. నిన్ను వచ్చి ఎవరైనా నిలిపిస్తారా? పీడిన కోళ్ళ మీద ఏంటో కక్కుకున్నాడంట, ఈగ పడితే కక్కుంటాడంట. చూసినారా? ఈగ పడితే అంటే బై
ఇసుకొని కక్కుంటాడు దాని కొడుకు అది పీకిని కోళ్ళు తింటే కక్కున్నాడు. ఈయనే చేస్తున్నాడు ఇవన్నీ, లోపల ఎవరైనా చేస్తున్నారా? ఈగే పడితే ఎందుకు కక్కుంటాడు? మనుషులను ఎరిగినవి తినే పందులను కూడా తింటాడు మనుషులు. మనిషే కదా, కూరవాళ్ళు పస్తు తింటాడు, మాది కూడా. మరి నీవేటాడు ఆ పెద్ద పసల కంటే పెద్ద పసలు తింటుండవు నువ్వు. నిజమైనటువంటిది ఏది అహంకారము అది తింటుండవు నువ్వు. దాన్ని పెంచుకుంటుండవు, దాన్ని సాక్కుండవు. ఏం పెట్టుకుంటావు నీ ఇంట్లో? నీ కంపలు ఏం పెట్టుకుంటావు? గురుబాధ తీసుకుంటే కూడా ఈర్ష్య పోలేదు, అహంకారం పోలేదు, అభిమానం పోలేదు, కోపం పోలేదు, సిట్టు పోలేదు, ఏడుపు పోలేదు, దుఃఖం పోలేదు. అన్నీ తెలిసి కూడా ఇంకా 4 రోజులు బతకల్లా. ఇది నీకు బతికి ఏం చేస్తావు? చీక్తావా? 100 ఏళ్ళు కూడా బతుకుతావు. ఏం చేస్తావు? నీ చేసిన ఉపయోగం చెప్పు నాకు. చెప్పండి, ఎవరు చెప్తారు? అయ్యా నా నుండి ఇంతమందికి మందులు ఇస్తున్నాను, ఇంతమందికి బతికిస్తున్నాను, నేను ఇంకా 4 రోజులు ఉండాలని అంటావా? నేను లోక కళ్యాణం చేస్తున్నాను, ఎంతోమందికి నేను ఉపయోగపడుతున్నాను. మరి నీవు బతికి చేస్తున్నావు, మంది గొప్పలు వస్తుండవు. అన్నీ ఎన్ని దినాలు ఉంటావో అన్ని దినాలు నష్టమే ఉంది, నాశనమే ఉంది. బాగా చేసిందేమి ఇంకేందుకుంటావు నువ్వు? భగవంతుడు ఇచ్చినాడు, అన్నీ అనుభవించినావు, అయిపోయింది కదా. ఎప్పుడైనా ఒకప్పుడు పోయేది కదా. ఎందుకు ఎదబడిండవు? దయ్యం వచ్చి పడుతుంటుంది, మనిషికే పడుతుంది. పసలకి ఎప్పుడైనా దయ్యం పడేనా? దేవుడు కూడా మనుషులకే వస్తాడు అంటారు అంటారు. ఏమన్నా పసలు నాకు దేవుడు వచ్చిపోయానా? ఊలికి ఏమన్నా అంత లంగపోయి దొంగపోయి దీంట్లోనే ఉంది. ఇవన్నీ బొంకులే. మగుడికి జడ్జి కొరతలు అవ్వాలంటే ఇంకా ఆవిడకి సుడుకుని పడతలకి ఏమయ్యేదంటే జావర వచ్చేదంటే జావర వచ్చేసరికి కట్టిస్తారు గొంతులు వేసరికి వాడు బోధ చేస్తాడు. ఎవరు? మన పేరు బయలయ్య. వాడు ఎరకలేమో మోసుకొని వస్తుంది. అది ఎరకనే, అది ఆవరంతో దీంట్లో ఉంది బోధగానే. ఆ బయలయ్య చెప్తాడు ఇప్పుడు నీ పిల్లలు జావరయ్యేది అలాగే రాదు, పుడకని రాదు, అదేం చేసి ఇవ్వకూడలా, దాన్ని కళ్ళు చేసి ఇవ్వాలా అని కడుముక్కలు. దేవుడు దేవగడ్డ ఇదే ఉంది. అప్పుడు నా దేవగడ్డలు నేయాలంటే కళ్ళు మోసుడు పిల్లలు. దేవరు లేనప్పుడు సంతుండే బయట చెప్పడు కదా. దానికి ఇప్పుడు ఏం చేస్తుంది తప్ప అంటే నాటకాలు ఆడుతుంది. ఏం నాటకాలు ఆడుతుంటే ఎవరు నీవు అంటుంటే నా యాదవ్ దేవర దయ్యం. ఎవరు చేస్తారు ఈ పనులు? దేవర చేస్తుందా? దేవర వస్తుందా? వచ్చిపోయేది దేవరనా? దేవర కాదు, రానిది పోనీది దేవర. వచ్చిపోయేదంతా ఈ ఎరకే, ఈ మనసే, ఈ దొంగదే. ముద్దులాడేది ఇదే, గుద్దులాడేది ఇదే, కన్నేది ఇదే, కొట్టేది ఇదే, మొక్కేది ఇది. దీని మూలం తెలుసుకోనండి. ఇది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడ పోతుందో. దినం వస్తుంది, దినం అదో కంట పెట్టుకుంటుందిగా. దాన్ని తెలుసుకున్న వాళ్ళంతా ఇంట్లో సంసారాలు కూడా అదే పండుతారు, అదే ఆల్మూగలు ముద్దులాడతారు, అదే గుద్దులాడతారు. రెండు ఉండదు అంటే. దానికి ఆల్మూగలు చేయడం ఎంతవరకు ఉంటుంది అంటే పండుకుని ఎంతవరకు ఉంటుంది అన్నారు. ఆల్మూడు ఒకటి అయితే పెద్ద జగడంలో. మరి ఎవరు ఒకటి చేయాలి వాళ్ళని, ఎవరిని పేరు వాళ్ళని. నడమంది పోయిన తన్నులు. అందుకే ఆల్మూడు జగడములు పోరాదు, అనాథములు జగడములు పోరాదు, తల్లి కొడుకులు జగడం పోరాదు. పోతే వాళ్ళు బుద్ధిమంతులు కాదు, మొత్తం వానికే వస్తుంది రోగం అంతా. వాళ్ళే అంచుకుని మా ఆల్మూడు మా ఇష్టం, నువ్వు నడమే వచ్చి ఏం చెప్తూ ఉంటారు. వాళ్ళే అంటారు తన్నులు. ఎవరైనా పోయి మనం చెప్పండి ఆల్మూడు మరి పోయి కొట్టారు, ఊకుంటుందేమో వాళ్ళు కూడా. పడతావు, నీ తాతావు, తింటావు, దాన్ని దినాం వచ్చి సత్తా ఇస్తావు. ఏం సంగతి జరిగింది అంటే కొడితే అదే పెళ్ళేమంటుంది. నమ్మకం నిలకొడుతుంది. నువ్వు మా ఇష్టం ఏమని చెప్పు. తల్లిదండ్రులు చెప్తున్నాను నిలిచి వస్తుందా మగుని? ఎప్పుడు ఇడుస్తుంది మగుని? ఎప్పుడు ఇడుస్తుంది? దేహ సుఖంబలు నాశించి కామ క్రోధాదుల చేతని కలుగు సంసార సాగరం వింటేరా అని. భార్య భర్తలు బాగుండరా అని అడుగుతుండే. అంతే కానీ
తెలుసుకుంటాం మళ్ళీ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఒక్కడ మూతి ఇక్కడ ఒక్కడ మూతి అక్కడ ఉంటే బాగుంటుంది. బాగలేరు ఏమయ్యేది? అదే మూతి అదే కండ్లు అదే బాగానే ఉండదు. ఏమయ్యేది లేదు. ఒకరికొకరు అన్యోన్యంగా లేరు, సంసారం సుఖంగా లేదు. అన్నీ తెలుసుకుంటున్నాం కానీ వాళ్ళు పండుకుంటారా, వాళ్ళు బాగుండరా అని తెలుసుకుంటారు. ఎవరైనా ఈ పోదు కూడా మనం చేసేటటువంటి శాస్త్రాలు నడిచేటువంటి నడకల మీద ఆధారపడి ఉంది పోదు. దాన్నే చూస్తున్నాం. ఎట్లుండడు అన్నీ చేసి కూడా ఏ దాన్ని అంటుకోకుండా ఉండేటువంటి వాడిని మనం పరిపూర్ణంగా అంటున్నాం. మన దుఃఖం లేదు, వాడు ఆలోచించడు. సావు బతుకులకు కూడా వాడు భయపడడు. వాడిని పరిపూర్ణుడు అంటారు. యాయలు పొద్దున ఏమయ్యా వారిని ఇట్లా అని ఇట్లా అని యాయలు పొద్దున ఏడుచుకుంటూ ఉంటే మన ఆధారం అంతే ఉంటుంది. అది అన్ని దేవుళ్ళకైనా జరిగింది. అవి వచ్చి బాగా చేస్తారా? చేసేవాడు ఏమనుకన్నా ఇప్పుడు వరకు ఒక దేవరైనా వచ్చి మాట్లాడేది కదా, ఓ దయ్యమని మాట్లాడేదా? ఇంకొకరిలోనూ వచ్చి మాట్లాడాలి. అది దయ్యం కానీ దేవరు కానీ. లేకుంటే నాటకం ఆడి నీలోనే రావాలి. అందుకే దొంగది యాది, రంగది యాది నీలోనే ఉండిందే. సత్యము అది, అసత్యము అది. ఎవరికి తెలుస్తుంది? అది దానికి తెలుస్తుంది. దాని సత్యం దాని అసత్యం ఇంకొక దానికి తెలుస్తుంది. ఏదాని సత్యము ఏదైనా అసత్యము ఆ దానికి ఏ తెలుస్తుంది. ఇంకొక వస్తువుకి అన్నడికి తెలియదు. జరగండి. హలో, అవును ಯಾರು? ಹಾಂ ಹಾಂ ಜೂಕು ಕೇಳಿ. ಹಾಂ ಇಲ್ಲಿ ರಾಯಚೂರಾಗೆ ಆಗ್ಯಾರ. ಸರಿ. జూపూర్ శ్రీనివాస ఎవరు? జూపూర్ శ్రీనివాస నాకేం పని చేశారు? బిజినెస్ ఉంటే నేను మందులో మీకు వచ్చిందా? జూపూర్ శ్రీనివాస జూపూర్ అంటే వాడే మన అట్లా అయ్యారు, మన దాంట్లో లేరు కదా వాళ్ళు.